నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన వరసిద్ధి ఆర్ట్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 3. ఈ ఎపిసోడ్ నెంబర్ 3 కలరింగ్ వర్క్ అనేది ఎంతవరకు అయింది ఏందని మాత్రం మీకు అప్డేట్ అయితే ఇవ్వడానికి అయితే రావడం జరిగింది. ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ కూడా మీకు వీడియో ద్వారా కూడా నేను చూపిస్తా. అండ్ ఆల్మోస్ట్ ఆల్ చాలామంది తెలుసు వరసిద్ధి ఆర్ట్స్ అంటేనే. అండ్ ఈ లొకేషన్ వచ్చేసి మన వరంగల్ కాశీబుగ్గ ఉంది కదా, కాశీబుగ్గ నుంచి జంక్షన్ నుంచి స్ట్రేట్గా మన వేణుమామల మార్కెట్కి వెళ్ళే రూట్కి వస్తుంటే అక్కడ ఒక సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే మన వరసిద్ధి ఆర్ట్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే బయట అమ్మవారి విగ్రహాలు అయితే తయారు చేయడం జరుగుతుంది కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా ఫినిషింగ్ వర్క్ అనేది ఇక్కడ బయట ఉన్న విగ్రహాలకు మాత్రం ఇంకా ఫినిషింగ్ వర్క్ అనేది మొత్తం ఇంకా కంప్లీట్ కాలేదు. మేబీ వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. అండ్ అలానే అన్నవాళ్ళు వచ్చేసి మన ముంబై మోడల్ అమ్మవారి విగ్రహాలు కూడా చేయడం జరిగింది. ఇంకా వర్క్ అనేది అవుతుంది. దానికోసమే నేనైతే మీకు ఇంకా అప్డేట్ అయితే ఇస్తాను. నేను ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ అమ్మవారి విగ్రహం చూసింది కదా, చాలా బ్రహ్మాండంగా అయితే ఫినిషింగ్ అయితే ఇంకా ఇంకా ఫినిషింగ్ ఇట్లా అయినాక మాత్రం ఇంకా సూపర్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మన వరప్రసాద్ అన్న అండ్ శివప్రసాద్ అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా మీకు వీడియో ద్వారా చూపిస్తాను, చూసుకోవచ్చు. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ వాళ్ళవి చూసింది కదా, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్. ఒకవేళ ఇక్కడ అమ్మవారి విగ్రహాలు నచ్చితే మాత్రం తప్పకుండా మాత్రం బుక్ చేసుకోండి. లోపలికి వెళ్ళి వర్క్ అప్డేట్స్ అయితే చూద్దాం. అండ్ ఫస్ట్గా ఇక్కడ ఒక విగ్రహాన్ని అయితే చూపిస్తున్నా. అండ్ అలానే ఇక్కడ వాహనం వచ్చేసి లయన్ చూసింది కదా, లయన్ హెయిర్స్ కూడా చాలా బ్రహ్మాండంగా అయితే రావడం జరిగింది కలరింగ్. అండ్ లయన్ది పన్ను కూడా చూడండి వైట్ కలర్లో ఉండడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా బ్రహ్మాండంగా అయితే రావడం జరిగింది చూడండి కలర్ మాత్రం. అండ్ అలానే అమ్మవారి శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండ్ ఎల్లో కలర్ అయితే రావడం జరిగింది. అండ్ ఆరెంజ్ కలర్ షేడింగ్స్. అండ్ అమ్మవారి బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్లో ఉండడం జరిగింది. అండ్ అలానే అమ్మవారి చేతికి గాజులు చాలా బ్రహ్మాండంగా అయితే రావడం జరిగింది చూడండి, గాజులు కలరింగ్తో. అండ్ అలానే ఆభరణాలు కూడా గోల్డ్ వర్క్ అనేది చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. నేనైతే ఎక్కువ చెప్పలేను మీకు, ఎందుకంటే వరసిద్ధి వాళ్ళది పెయింటింగ్ వర్క్ ఏ విధంగా ఉంటుంది, ఫినిషింగ్ వర్క్ ఏ విధంగా ఉంటుంది ఏందని మాత్రం టోటల్గా అయితే మీకు తెలుసు. అండ్ అలానే అమ్మవారి ఫేస్లో కూడా ఆ గ్లో అనేది చూడండి. అండ్ అలానే అమ్మవారి హెయిర్స్ కూడా కలరింగ్ వర్క్ అనేది చూడండి చాలా బాగా వచ్చేసింది కదా, చూసింది కదా. అండ్ అలానే ఇంకో అమ్మవారి విగ్రహం మీకు చూపిస్తా. ఇక్కడ ఇంకో అమ్మవారి విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం మన పర్వతాల పైన అమ్మవారు కూర్చొని ఉండడం జరిగింది. అండ్ రైట్ సైడ్న చూసుకుంటే లయన్ అండ్ లెఫ్ట్ సైడ్న చూసుకుంటే టైగర్. ఆ లయన్ కూడా కలరింగ్ అనేది చూడండి ఎంత బ్రహ్మాండంగా అయితే రావడం జరిగిందో. అండ్ అమ్మవారి శారీ వచ్చేసి చూడండి ఇక్కడ చాలా మల్టీ కలర్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూసింది కదా, మీకు మల్టీ కలర్స్ అంటేనే అర్థమైపోయింది. ఇంకోటి ఏంటంటే అమ్మవారి శారీ కూడా ఇక్కడ రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్, గ్రీన్ కలర్, ఇట్లా చాలా కలర్స్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా అయితే కలరింగ్ వర్క్ అయితే రావడం జరిగింది చూడండి. అండ్ మొన్న మనము ఎపిసోడ్ నెంబర్ 2లో ఈ అమ్మవారికి గోల్డ్ వర్క్ అనేది కిరీటానికి కాలేదు, గోల్డ్ వర్క్ అయిపోయినాక కిరీటం అనేది ఏ విధంగా ఉన్నది అంటే చాలా బ్రహ్మాండంగా వచ్చేసింది చూడండి, చూసింది కదా ఇక్కడ. అండ్ అలానే ఇంకో అమ్మవారి విగ్రహం మీకు చూపిస్తా. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో అమ్మవారి విగ్రహం చూసుకున్నట్టయితే అమ్మవారు వచ్చేసి లయన్ పైన కూర్చొని ఉండడం జరిగింది, చూసింది కదా. అమ్మవారి లయన్ కూడా ఎంత బ్రహ్మాండంగా ఉందంటే. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే శారీ కలర్ మనకు బ్లూ కలర్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్తోనైతే కలరింగ్ వర్క్ అయితే రావడం జరిగింది. అండ్ చూడండి ఆభరణాల వర్క్ అనేది చాలా నీట్గా అయితే రావడం జరిగింది చూడండి. అండ్ నాకు తెలిసి ఇక్కడ ఇంకా ఏమన్నా వర్క్ అయితే వస్తుందో మరి ఏమో నాకైతే తెలియదు. అండ్ అలానే అమ్మవారికి కాలికి మెట్టెలు చూసింది కదా, మెట్టెలు ఈ పట్టీలు వర్క్ కూడా చాలా అయితే బాగా నీట్గా అయితే ఫినిషింగ్ అయితే రావడం జరిగింది ఇక్కడ. అండ్ అలానే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో డిజైనింగ్ వర్క్ చూసింది కదా, చాలా నీట్ ఫినిషింగ్తోనైతే రావడం జరిగింది చూడండి, చూసింది కదా. అండ్ అమ్మవారికి చేతులకు కూడా గాజులు. అండ్ అలానే బ్లౌజ్ వచ్చేసి
పింక్ కలర్లో రావడం జరిగింది. అండ్ ఈ అమ్మవారి చేతికి కడాలు చూడండి ఎంత బాగా వచ్చిందో, కలరింగ్ గోల్డ్ వర్క్ కూడా చాలా బాగా వచ్చేసింది కడాలు కూడా. అండ్ మనకు అమ్మవారి ఆభరణాలు కూడా చాలా నీట్గా ఫినిషింగ్తో అయితే రావడం జరిగింది. అండ్ కమ్మలు కూడా చాలా ఎక్సలెంట్. అండ్ అమ్మవారి ఫేస్ చూసినట్టయితే మాత్రం స్మైలింగ్ ఫేస్తోనైతే అమ్మవారు అయితే ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో అమ్మవారికి వచ్చేసి అమ్మవారు అయితే ఉండడం జరిగింది బ్యాక్గ్రౌండ్లో కూడా. అండ్ ఆ అమ్మవారికి చూసుకున్నట్టయితే ఇటు 4 చేతులు అటు 4 చేతులు బ్యాక్గ్రౌండ్లో కూడా ప్రతి ఒక్క చేతిలో మాత్రం ఖడ్గాలు అయితే ఉండడం జరిగింది. చూడండి, చూసింది కదా, మీకు చాలా బ్రహ్మాండంగా అయితే ఫినిషింగ్ అయితే రావడం జరిగింది. అండ్ అలానే ఇంకో అమ్మవారి విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇంకొక అమ్మవారి విగ్రహం చూసుకున్నట్టయితే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసి 2 లయన్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ అమ్మవారు వచ్చేసి సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది అమ్మవారు. అండ్ శారీ కూడా కొంచెం మల్టీ కలర్స్ అంటే బ్లాక్ కలర్, పింక్ కలర్, బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్, బ్లాక్ షేడింగ్స్ ఈ విధంగా అయితే రావడం జరిగింది. అండ్ బార్డరింగ్ కూడా గోల్డ్ వర్క్తోనైతే చాలా నీట్గా అయితే ఫినిషింగ్ అయితే రావడం జరిగింది. అండ్ మేబీ ఇక్కడ పిల్లోస్కి అయితే ఇంకా కొంచెం వర్క్ అనేది కొంచెం పెండింగ్ అయితే ఉండడం జరిగింది. మేబీ ఇక్కడ ఆభరణాలు కూడా చాలా బాగా వచ్చేసింది. చూడండి, ఇక్కడ అమ్మవారి బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఉండడం జరిగింది. అండ్ ఆభరణాలు కూడా చాలా నిండుగా అమ్మవారికి అయితే ఉండడం జరిగింది. ఆభరణాలు కానివ్వండి, కడాలు కానివ్వండి, చేతుల గాజులు ఇవన్నీ చూస్తే మాత్రం రియల్గా అమ్మవారు వచ్చి కూర్చున్న డ్రా ఏంటి అని మాత్రం అనిపిస్తుంది. అమ్మవారి ఫేస్లో ఆ ఒక నవ్వు చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందంటే చాలా బాగుంది అమ్మవారి విగ్రహం. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా నీట్గా అయితే ఫినిషింగ్ వర్క్ అయితే రావడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకున్నట్టయితే మీకు ఎంత బ్రహ్మాండంగా కనిపిస్తుంది అంటే అమ్మవారి విగ్రహం చాలా నీట్గా ఎక్సలెంట్ అయితే కనిపిస్తుంది. చూసింది కదా. అండ్ అలానే బుకింగ్ అనేది ఇక్కడ చాలా చాలా ఫాస్ట్గా అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. మీకు ఒకవేళ నచ్చితే మాత్రం తప్పకుండా ఒకసారి 4 కాంటాక్ట్ నెంబర్ చూపించాను కదా, మీరు తప్పకుండా ఒకసారి కాల్ చేయండి. అండ్ అలానే ఇంకో అమ్మవారి విగ్రహం చూపిస్తాం మీకు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో అమ్మవారి విగ్రహం చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ అమ్మవారి విగ్రహం, కాకపోతే కలర్ అనేది కొంచెం చేంజెస్, ఓన్లీ శారీ కలర్ అని చూసింది కదా. ఇంతకుముందు చూపించాను అమ్మవారి విగ్రహం, సేమ్ మోడల్ అమ్మవారి విగ్రహం చూసింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న అమ్మవారి విగ్రహాలు మొత్తం అయితే మీకైతే చూపెట్టడం జరిగింది. అండ్ అలానే నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. అండ్ నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసి పెట్టుకోండి. ఆల్ అని క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ అనేది మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే వస్తూనే ఉంటుంది. మరి కలుస్తా ఫ్రెండ్స్, మరి కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను.